ఇక డీటెయిల్ చూస్తే రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా శాంతినగర్ సమీపంలో పాలేరు వాగుపై 52 కోట్ల రూపాయలతో నిర్మించే రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి పరిశీలించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చేతుల మీదుగా శాంతినగర్ లిఫ్ట్ని ప్రారంభించడం జరిగిందన్నారు. తీవ్ర కరువు వచ్చిన పాలేరు వాగు నుండి తక్కువ ఖర్చుతో లిఫ్ట్ ద్వారా 5,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి తీసుకుని రావడం జరుగుతుందని తెలిపారు. పాలేరు రిజర్వాయర్కి సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అలాగే మున్నేరు నీరుని పాలేరుకు తరలించి సాగునీరు వదలడం జరుగుతుందని తెలిపారు. ఎత్తిపోతల పథకానికి చెక్ డ్యాంకి రాజకీయాలకు తావు లేకుండా రైతులు సహకరించాలని మంత్రి అన్నారు. శాంతినగర్ గ్రామానికి ఆహ్వానించి ఈ లిఫ్ట్ పనులు శంకుస్థాపన చేసినట్టు, ఆ తర్వాత ఇది చాలా మంచి హైలీ వయబుల్ లిఫ్టిగేషన్ స్కీమ్. ఎందుకంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంటాం కదా, ఇప్పుడు ఇక్కడ నీళ్ళు అందుబాటులో ఉండి కొద్దిపాటి లిఫ్ట్తో పెద్ద అమౌంట్ ఆఫ్ ఎకరేజ్ కవర్ అవుతుంది. వ్యవసాయ విస్తీర్ణం కొద్ది లిఫ్ట్తోనే 5,000 ఎకరాలు. మరి లిఫ్ట్ అంటే ఇది సాధారణంగా సీతారాం సాగర్ నుంచి మరి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతంగా ముందుకు పోతుంది. గోదావరి జలాలు వస్తాయి పాలేరుకి. అదేవిధంగా మూనేరు నుంచి కూడా పాలేరుకి ఒక లింక్ కెనాల్ ఇప్పుడు మంజూరు చేసినాం. పాలేరు చెరువులో ఇప్పుడు ఫుల్గా రిజర్వాయర్లు నీళ్లు ఫుల్గా ఉంటాయి. అందుకని ఈ వాగులో కూడా నీళ్లు సరిపోనుంటాయి. అయితే ముందు గతంలో ఉన్న లిఫ్ట్ కొద్దిపాటి పునరుద్ధరణతో ముందుకు పోదాం అనుకున్నాం. ఆ విధంగా ఎస్టిమేట్ చేసినాం, జస్ట్ పంప్స్ అవి రిప్లేస్ చేసి. బట్ అది చేస్తున్న క్రమంలో వరద వచ్చినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ పంపు కూడా సుమారు మునిగిపోయింది. అయితే ఇక మళ్ళా ఒక సంవత్సరం క్రితమే వరదలు వచ్చి మనం అదే 5-10 కోట్లతో పనిచేస్తే ఇది శాశ్వత పరిష్కారం కాదనే ఉద్దేశంతో నేను ఇంజనీర్లకు ఏం సూచించానంటే ఇంకా పైన పెట్టండి. మొన్న వచ్చినట్టు పెద్ద ఎత్తున వరదలు వచ్చినా ఈ లిఫ్టిగేషన్కి ఏం కావద్దు, శాశ్వతంగా ఉండిపోవాలనే ఉద్దేశంతో మొత్తం పంపులని ఇక్కడికి వెళ్ళి డిజైన్ మార్చి ఇంకా పైన పెట్టడం జరిగింది. సో దట్ వరదలు వచ్చినా పంప్ హౌస్ ఎక్విప్మెంట్ ఏమీ కాకుండా ఉంటుంది. ఇది ఇప్పుడు 42 కోట్లు మంజూరు చేసినాం. మొత్తం కోట్లు మంజూరు అయినాయి. దాని కింద 42 కోట్లు వర్క్ వాల్యూ. అయితే 5,000 ఎకరాలు అసలు ఇక్కడ ఈ ఊర్లో చుట్టుపక్కల ఊర్లో శాశ్వతంగా పారే విధంగా ఆ స్కీమ్ డిజైన్ చేసి ఇప్పుడు నిర్మాణం తలపెట్టిన. నేను అంటే చాలా ఏళ్ళైంది ఈ లిఫ్ట్ కాడికి వచ్చి. అది గతంలో ఇది వాస్తవం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్నేళ్ళు నడిచింది పాక్షికంగా. ఆ తర్వాత మరి ఎందుకో కానీ ఊర్లో కూడా అంతా మరి రాజకీయంగా అయితే చాలా చైతన్యం ఉన్నవాళ్ళు, కానీ ఈ లిఫ్ట్ గురించి అయితే ఎవరు పట్టించుకోలేదు. అది ఆల్మోస్ట్ పడిపోయింది. ముందు పాక్షికంగా నడిచింది, కొద్ది తక్కువ అసలు పూర్తిగా కొన్నేళ్ళ నుంచి అసలు పూర్తిగా నిరుపయోగంగా అయింది. అయితే ఇంత నీళ్లుండి నిరుపయోగంగా ఈ సముద్రంలో పోతుంది. ఇవన్నీ సముద్రంలోకి పోతాయి. ఇది